టెక్స్ట్, నంబర్ గాని ఏదైనా స్పెషల్ క్యారెక్టర్స్ అలౌడ్ ఉంది. రైట్. దానికి సింగిల్ కోట్, డబుల్ కోట్ యాక్సెప్ట్ చేయదు. డబుల్ కోట్ యాక్సెప్ట్ చేయదు. సింగిల్ కోట్‌లోనే ఇవ్వాలి. ఓకే. అది బై డిఫాల్ట్ సింటాక్స్ అనమాట. ఈ స్ట్రింగ్ ఒకవేళ మీరు ఓకే. స్టోర్ చేయాలనుకున్నప్పుడు సింగిల్ కొటేషన్స్‌లో దాన్ని స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఆ బూలియన్‌కి, నంబర్‌కి మనం అలా కొటేషన్స్ ఏమి లేవు. ఇది మామూలుగా మనం డేటా టైప్ ఇస్తాం కదా! స్ట్రింగ్, ఇంటీజర్. అవును. దానికి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ మ్యాండేటరీ. లేదు. లేదు. అది అది మానిటరీ ఏం లేదు. క్యాపిటల్, స్మాల్ కేస్ మీ కన్వీనియంట్. అహా! లేదు. అది ఎర్రర్ వస్తుంది. ఏది మీరనేది డేటా టైప్‌కా? వేరియబుల్‌కా? డేటా టైప్. డేటా టైప్‌కి ఇయ్యండి. వేరియబుల్ మీరు ఎలా అయినా ఇచ్చినా పర్లేదు. వేరియబులే మీ ఇష్టము. స్మాల్ కేస్, క్యాపిటల్ కేస్, క్యామెల్ కేస్ ఎలా అయినా పర్లేదు. ఓకే. డేటా టైప్ మాత్రం ప్రీఫిక్స్డ్‌గా ఏవైతే మనం యూజ్ చేసిన స్ట్రింగ్, ఇంటిజర్ అవి అలానే ఉండాలి. వేరియబుల్ నేమ్స్, వాల్యూస్ ఏవి ఇచ్చుకున్నా పర్లేదు. ఇప్పుడు నాకు చిన్న డౌట్. మనం మామూలుగా ఎఫెక్ట్స్ అని ఓపెన్ చేస్తాం. పేజ్ అవును. పేజ్ ఆ విండోని ఏమంటారు మామూలుగా? డెవలపర్ కన్సోల్. అహా! కింద పార్ట్, పైన పార్ట్ 2 పార్ట్స్ ఉంటాయి. ఆ! అయితే వీటిని మనము ప్రోగ్రామ్ రాసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఆ కంప్లీట్ విండోని డెవలపర్ కన్సోల్ అంటాం. ఓకే. ఓకేనా? అండ్ ప్రవీణ్ బ్రో నీకు? ఓకే. క్లియరా బ్రో అయితే ప్రవీణ్ బ్రో నువ్వు? ఆ! డౌట్స్ ఉన్నాయా ఏమైనా? నీ వాయిస్ ఆడిబుల్ లేదు బ్రో. ఓకే. ఐ థింక్ నీ సైడ్ మైక్ ఇష్యూ అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ మనం డైరెక్ట్‌గా డెవలపర్ కన్సోల్‌కెళ్ళిపోదాం. సో, ఇక్కడ నుంచి ఇగో ఇక్కడ ఉంది కదా! డెవలపర్ కన్సోల్. అయితే మనకు రీసెంట్‌గా సేల్స్‌ఫోర్స్ వాళ్ళు వైబ్ కోడింగ్ అని కూడా లాంచ్ చేశారు. ఏది 26లో యాడ్ చేశారు. అది అందరికి ఇంకా యాక్సెస్ రాలేదు. ఇన్ కేస్ ఆ వైబ్ కోడింగ్ త్వరగా వచ్చేస్తే మీరు ఈ మాత్రం రాసే కోడ్ కూడా రాయరన్నమాట ఇంకా ఫర్దర్ ఫ్యూచర్‌లో. ఇప్పుడు వైబ్ కోడింగ్ అంటే ఏంటి? కొన్ని కోడింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి కదా! కర్సర్ కానీ, విండ్సర్ఫ్ కానీ వీటిలో ఏంటి అంటే మీరు ఇంగ్లీష్‌లో ప్రాంప్ట్ ఇస్తే కంప్లీట్ కావాల్సిన కోడ్ అంతా అక్కడ ఫైల్‌లో యాడ్ అయిపోతుందన్నమాట. దాన్ని వైబ్ కోడింగ్ అంటాం. సేమ్ అదే వైబ్ కోడింగ్ మనకు సేల్స్‌ఫోర్స్‌లో కూడా యాడ్ అవ్వబోతుంది. సేల్స్‌ఫోర్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు. సో, అది వన్స్ యాడ్ అయిందంటే ఇప్పుడు మనం ఏదైతే రాస్తున్న ఈ చాట్‌జీపీటీ జనరేటెడ్ కోడ్ ఉందా? అది కూడా అవసరం లేదు ఇంకా. మీకు లాజిక్ మాత్రం రిక్వైర్డ్. గుర్తుంచుకోండి. మీ కోడ్ రాయడం మీరు రాయకపోయినా పర్లేదు. మీరు ఓన్‌గా మీరేం సారీ. మీరు ఓన్‌గా మీరేం కోడ్ రాయట్లేదు. రాయకపోయినా పర్లేదు. బట్ మీరేం జేయాలి అంటే లాజిక్ అనేది ఇంప్లిమెంటేషన్స్ లైక్ అది ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి? ఆ సొల్యూషన్ ఏంటి అనేసి లాజిక్ మాత్రం మనం బిల్డ్ జేసుకోవాలి. అదొక్కటి గుర్తుంచుకోండి. ఇక నుంచి కోడ్ మీద ఎవ్వరు పెద్దగా పట్టించుకోరు. అది మీరు రాస్తున్నారా? చాట్‌జీపీటీ రాస్తుందా? ఏంటి అనేసి. మీకు ఆ లాజిక్ బిల్డ్ అయిపోయి చాట్‌జీపీటీ ఒకవేళ రాంగ్ ఇచ్చినా అది కరెక్ట్ చేసేలా మీకు కెపాసిటీ ఉండాలి. చాట్‌జీపీటీ యూజ్ చేసి ప్రాపర్ కోడ్ మీరు ఓన్‌గా జనరేట్ చేసుకునేంత కెపాసిటీ ఉండాలి. అలా అయితే మీకు ఏం ఇష్యూ లేదు. ఈజీగానే మనకు కావాల్సిన టాస్క్‌ని మీరు ఫినిష్ చేయగలుగుతారు. ఒకప్పటిలాగా అయితే కాదన్నమాట ఇంకా. జస్ట్ మీకు లాజిక్ ఉండాలి. ఆ లాజిక్ బేసిస్‌లో చాట్‌జీపీటీస్ యూజ్ చేసుకొని మీ కోడ్ అయితే మీరు చేసేసుకోండి. అంతే. సో, పెద్దగా ఒకప్పుడు ఇబ్బంది పడినట్టు ఇప్పుడైతే మనం ఇబ్బంది పడం. సింపుల్. ఎనీవే మనం డెవలపర్ కన్సోల్‌కెళ్ళిపోదాం. డెవలపర్ కన్సోల్. ఇవన్నీ నేను క్లోజ్ చేస్తున్నా. ఇది మనం డెవలపర్ కన్సోల్ అంటాం. డెవలపర్ కన్సోల్. కంప్లీట్ విండో ఏదైతే ఉందో కంప్లీట్ విండోని డెవలపర్ కన్సోల్ అంటాం. లెట్స్ ఒకవేళ మీరు నిన్న అపెక్స్ క్లాస్‌ని క్రియేషన్ చేశారు కదా! ఎక్కడి నుంచి క్రియేషన్ చేసాం? ఇక్కడ న్యూ అని క్లిక్ చేసి అపెక్స్ క్లాస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి క్రియేషన్ చేసాం. ఆల్రెడీ మీరు క్రియేషన్ చేసిన క్లాస్‌ని ఓపెన్ చేయాలి అనుకుంటే ఈ ఓపెన్ అని ఉంది కదా! కంట్రోల్ ఓఆర్ అలా ఆ ఫైల్ దగ్గర క్లిక్ చేసినా సరిపోతుంది. ఇది క్లాస్ సెలక్షన్ చేయండి. ఏదైతే మీరు క్లాస్ క్రియేషన్ చేసారో ఆ క్లాస్ మీద డబుల్ క్లిక్ చేస్తే సరిపోతుంది. నిన్న మనం క్రియేషన్ చేసింది ఫస్ట్ క్లాస్ నవంబర్. ఇది అండ్ నెక్స్ట్ ఇంకో క్లాస్ కూడా క్రియేషన్ చేసాం కదా! అది సెకండ్ క్లాస్ నవంబర్. ఈ 2 ఓపెన్ చేసుకుందాం. ఇంక మనం ఎక్కడి వరకు వచ్చామంటే ఎగ్జాక్ట్‌గా మనకు పబ్లిక్ అనేది తెలుసు. పబ్లిక్ అనే కీవర్డ్ ఏంటి? అది బేసిక్‌గా యాక్సెస్ మోడిఫైయర్.
అండ్ ఆ యాక్సెస్ మోడిఫైయర్ యూజ్ చేసి మన మెథడ్, మన వేరియబుల్, మన క్లాసెస్ ఎక్కడ కనిపించాలి, ఎక్కడ కనిపించకూడదు అని చెప్పేసి రిస్ట్రిక్షన్ చేస్తున్నాం. అండ్ క్లాస్ అనేది ఒక రిజర్వ్డ్ కీవర్డ్. మీరు ఎప్పుడైనా క్లాస్‌ని రాసే ముందు ఆ క్లాస్ అనే కీవర్డ్ డెఫినిట్‌గా యాడ్ చేయాల్సిందే. ఇది మీ క్లాస్ నేమ్ అన్నమాట. ఇక్కడ ఏ యాడ్ చేసినా పర్లేదు. క్లాస్ నేమ్‌ని బేసిక్‌గా ఇలా యాడ్ చేయండి. రైట్? ఇలా ఉండాలి క్లాస్ నేమ్. నాకేంటంటే నేను మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో రాయడం వల్ల నాకిది అలవాటయిపోయింది. జావా స్క్రిప్ట్‌లో కానీ, పైథాన్‌లో కానీ ఇలా క్యామెల్ కేస్ ఉంటుంది. మనకు అపెక్స్ క్యామెల్ కేస్ రాసినా మిమ్మల్ని ఎవరేమనరు. అదేం రాంగ్ కాదు. సేల్స్ ఫోర్స్ అపెక్స్‌లో అయితే క్లాస్ నేమ్ క్యాపిటల్ కేస్‌తోని స్టార్ట్ అయితే బావుంటుంది. అంతే. ఫైన్. సో, ఇది మన మెథడ్. ఇది మన క్లాస్ అనుకున్నాం. ఇది మన మెథడ్ అనుకున్నాం. అయితే ఈ మెథడ్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకిప్పుడు పబ్లిక్ అని తెలుసు. ఈవెన్ మెథడ్ కూడా మనకి యాక్సెస్ మోడిఫైయర్ ఉంది. మరి స్టాటిక్ ఏంటి? ఇదే మనకు క్లారిటీ లేదు. రైట్? ఇది ఒక క్లారిటీ వచ్చేసి, ఈ వాయిడ్ క్లారిటీ వచ్చేస్తే మనకి ఈ వాటెవర్ అపెక్స్ క్లాస్ ఆర్ మెథడ్ డెఫినిషన్ ఆర్ సింటాక్స్ ఉందో అది క్లియర్ అయిపోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఎందుకు, ఎలా యూజ్ చేస్తామో తెలుస్తుంది. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే లెట్స్ కన్సిడర్ ఇక్కడ మనం సమ్ లాజిక్ ఆల్ రాసాం కదా! రిలేటెడ్ టు ద అడిషన్. కన్సిడర్ అడిషన్. అడిషన్ రిలేటెడ్ లాజిక్ రాస్తున్నాం. ఇక్కడ ఏ ప్లస్ బి అని ఇలా సంథింగ్ ఏదో రాస్తున్నాం. సేమ్ ఇదే లాజిక్ మనకి ఫస్ట్ క్లాస్ ఏదైతే ఉందో దీంట్లో కూడా కావాలి. ఈ అడిషన్ మెథడ్ ఉంది కదా! ఇక్కడ కూడా అడిషనే చేయాలి అనుకుంటున్నాం. నా దగ్గర 2 ఇంటిజర్స్ ఉన్నాయి. సో లెట్స్ గో విత్ 2. ఇది b ఈక్వల్స్ టు 20 అండ్ నెక్స్ట్ a ఈక్వల్స్ టు 10. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా a ప్లస్ b చేయాలి అనుకుంటున్నా. విచ్ మీన్స్ అడిషన్ చేయాలి అనుకుంటున్నా. అయితే అడిషన్ ఏదైతే లాజిక్ ఉందో ఆల్రెడీ ఈ సెకండ్ క్లాస్ ఏదైతే ఉందో సెకండ్ క్లాస్‌లో లాజిక్ ఉంది. అదే లాజిక్ నేను యూజ్ చేయాలి అనుకుంటున్నా. యూజ్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం కోడ్‌ని కాపీ పేస్ట్ చేస్తే మనకు కరెక్ట్ కాదు కదా! కోడ్ డూప్లికేట్ అవుతుంది. అండ్ అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్ రాదు. దానివల్ల మిమ్మల్ని ఎవ్వరు ఏమనరు. ఇబ్బంది కూడా ఏముండదు. లైక్ మీ కోడ్ రివ్యూ టైమ్‌లో కూడా ఇష్యూ ఉండదు. బట్ ఏంటంటే ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పుడు మనం అంతలా కాపీ పేస్ట్ చేయకూడదన్నమాట. ఆల్రెడీ ఉన్నదాన్ని ఎలా మల్టిపుల్ ప్లేసెస్‌లో యూజ్ చేయాలి అని చెప్పేసి ఏమన్నా పాయింట్ ఉండాలి టోటల్‌గా. సో ఇప్పుడేంటి ఈ మెథడ్ ఏదైతే ఉందో ఈ మెథడ్‌లో ఉన్న లాజిక్ అంతా నాకు రిక్వైర్మెంట్ ఉంది. మనము అలా అని చెప్పేసి కాపీ చేయలేము. నేనేం చేయాలనుకుంటున్నా ఈ మెథడ్ ఏదైతే ఉందో ఈ మెథడ్‌ని నేను కాల్ చేయాలి అనుకుంటున్నా. ఈ క్లాస్ కొంచెము డిఫికల్టీగా ఉంటుంది. బట్ స్టిల్ ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. మనం ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే మీకంత డిఫికల్టీ ఏమనిపించదు. బట్ ఇప్పుడు ఇవాళ డే 1 లైక్ డే 2 అండ్ ఈ కాన్సెప్ట్ కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కాన్సెప్ట్స్ రిలేటెడ్ మీకు ఇంటర్వ్యూలో క్వెషన్స్ అడగరు. మీకు డే టు డే లైఫ్‌లో కూడా ఇబ్బంది రాదు. బట్ ఏంటంటే జస్ట్ ఈ స్టాటిక్ అనే కీవర్డ్ ఎందుకు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవడం కోసమే ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తామనమాట. ఈ డిస్కషన్‌లో మీకు కాంప్లెక్సిటీ అనిపిస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ దానివల్ల మీకు ఇంపాక్ట్ ఏముండదు. ఇంటర్వ్యూ పెర్ఫార్మన్స్ కానీ, మీ డే టు డే లైఫ్‌లో ప్రోగ్రామింగ్ చేయడానికి కానీ. సో, నా ఒపీనియన్ ఏంటి అంటే నేను ఆ లాజిక్‌ని ఇక్కడ యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయొచ్చంటే మనము మెథడ్ కాలింగ్ అంటాం. మెథడ్ కాలింగ్ ఆర్ ఫంక్షన్ కాలింగ్ అంటాం. మెథడ్ కాలింగ్ ఆర్ ఫంక్షన్ కాలింగ్ అంటే మీకేదైతే లాజిక్ కావాలనో అది వేరే క్లాస్‌లో ఉంది ఒక మెథడ్. ఈ మెథడ్‌ని మీరు ఈ లాజిక్ ఏదైతుందో ఈ లాజిక్ అంతా డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలనుకుంటే ఆ మెథడ్‌ని డైరెక్ట్‌గా కాల్ చేయొచ్చు. ఎలా కాల్ చేస్తామో కూడా చూపిస్తా. మన క్లాస్ నేమ్ ఉంది కదా! ఏంటి సెకండ్ క్లాస్ అని. సెకండ్ క్లాస్ నవంబర్ ఇది సెకండ్ క్లాస్ ఇన్స్టెన్స్ ఈక్వల్స్ టు ఈ లైన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మీకు. అండ్ ఇక్కడ మీరు స్టాటిక్ ఉంది కదా! నేను ఈ స్టాటిక్ కీవర్డ్ తీసేసా. అబ్జర్వ్ చేయండి. స్టాటిక్ కీవర్డ్ తీసేసా. ఇప్పుడు మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే ఇలా యాక్సెస్ చేయొచ్చు. దీన్ని మెథడ్ కాలింగ్ అంటారు. ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా! ఈ 2 లైన్స్‌ని మీరు డే టు డే లైఫ్‌లో ఏమి యూజ్ చేయరు. టెన్షన్ ఏం లేదు. సెకండ్ క్లాస్ ఓహ్! సారీ. ఈ మెథడ్ ఎక్కడుంది? వాటెవర్ మెథడ్ ఉందో ఆ మెథడ్. మనం ఈ లైన్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, బేసిక్‌గా సేవ్ ఐ థింక్ యాహ్! సేవ్ అవుతుంది. ఎప్పుడైనా మీరు మెథడ్ క్రియేషన్ చేసే టైంలో స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేయలేదనుకుందాం.
లెట్స్ కన్సిడర్ స్టాటిక్ యూజ్ చేయొచ్చు, స్టాటిక్ యూజ్ చేయకూడదు. ఎలా అయినా మీరు క్రియేషన్ చేసుకోవచ్చు. విత్ స్టాటిక్, వితౌట్ స్టాటిక్ ఎలా మీరు మెథడ్ క్రియేషన్ చేసినా ప్రాబ్లమ్ ఏం లేదు. అసలు ఇబ్బంది కూడా ఉండదు. దానివల్ల మీకు ఇంపాక్ట్ అవ్వదు ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్. అయితే ఏవైతే ఈ స్టాటిక్ లేకుండా ఉన్న మెథడ్స్ ఉన్నాయో వాటిని నాన్ స్టాటిక్ మెథడ్స్ అంటాం. ఈ నాన్ స్టాటిక్ మెథడ్స్‌ని మీరు వేరే క్లాస్‌లో కాల్ చేయాలి అనుకున్నప్పుడు బేసిక్‌గా ఒక మెథడ్ ఉంది. అది నాన్ స్టాటిక్ మెథడ్. నాన్ స్టాటిక్ మెథడ్ అంటే ఏంటి? దానికి స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేయలేదు. సో, అందుకే నాన్ స్టాటిక్ మెథడ్. ఆ మెథడ్‌ని మీరు వేరే మెథడ్ లోపల విచ్ మీన్స్ సెకండ్ ఏదైతే వేరే క్లాస్ ఉంది. ఆ క్లాస్ లోపల మీరు ఒక మెథడ్‌లో యూజ్ చేయాలి అనుకుంటున్నారు. యూజ్ చేయాలంటే దాన్ని కాల్ చేయాలి. అలా కాల్ చేయాలి అంటే ఫస్టు ఇలా ఈ లైన్ రాయాలి. ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇన్‌స్టన్స్ అంటాం. ఇన్‌స్టన్స్ క్రియేషన్ అంటాం. ఈ ఇన్‌స్టన్స్ క్రియేషన్ అంటే మనం ఏం చేసామంటే ఈ సెకండ్ క్లాస్ ఉంది కదా! ఇక్కడ చూడండి. సెకండ్ క్లాస్ ఇక్కడ ఉంది కదా! సెకండ్ క్లాస్ నేమ్ ఉంది కదా! ఈ సెకండ్ క్లాస్‌నే మీరు ఎలా అయితే ఇంతకు ముందుకు ఈ డేటా టైప్స్ డిక్లేర్ చేసారో అలానే డిక్లేర్ చేసాం చూడండి. ఇంటిజర్ అనేది ఏంటి? బేసిక్‌గా డేటా టైప్. ఇక్కడ నేను క్లాస్ నేమ్ ఇచ్చా. అండ్ ఏ అనేది ఏంటిది? వేరియబుల్ నేమ్. అంతే కదా! ఏ అనేది ఏంటి? బేసిక్‌గా వేరియబుల్ నేమ్. సో, ఇది మన ఇన్‌స్టన్స్ నేమ్. అండ్ న్యూ అనేది కీవర్డ్ రిజర్వ్డ్ కీవర్డ్ అది ఇలాంటి సిట్యుయేషన్స్‌లో యూజ్ చేసుకుంటాం. సో, ఇన్‌స్టన్స్ క్రియేషన్ చేసేటప్పుడు న్యూ అని యూజ్ చేస్తాం. అండ్ దెన్ మీ క్లాస్ ఉంది కదా! ఆ క్లాస్ నేమ్ ఇక్కడ ఏదైతే యాడ్ చేసారో అదే క్లాస్ నేమ్ ఇక్కడ పెట్టేయండి. దీని మీనింగ్ ఏమైందంటే ఇన్‌స్టన్స్ క్రియేట్ అయింది. అండ్ ఇన్‌స్టన్స్‌ని సింపుల్ లాంగ్వేజ్‌లో మీరు మాట్లాడాలి ఆర్ సింపుల్ లాంగ్వేజ్‌లో నేను చెప్పాలి అనుకుంటే కంప్లీట్ వాటెవర్ ఈ క్లాస్ ఉందో ఈ క్లాస్ కోడ్ ఏదైతే ఉందో అదంతా మనం ఇక్కడ కాపీ చేసుకున్నాం. ఈ మెమరీలో కాపీ చేసుకున్నాం. అంతే ఇంకా. ఇన్‌స్టన్స్ క్రియేషన్ అంటే వాటెవర్ ఈ క్లాస్ ఉందో ఈ క్లాస్ కోడ్‌ని మనం ఈ ఫస్ట్ క్లాస్ లోపల కాపీ పేస్ట్ చేసుకున్నట్టు. అలా అన్నమాట. సో, ఎప్పుడైనా నాన్ స్టాటిక్ ఏవైతే మెథడ్స్ ఉన్నాయో, ఆ మెథడ్స్‌ని మీరు డైరెక్ట్‌గా కాల్ చేయలేరు. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా కాల్ చేయలేరు. ఫస్ట్ ఆ క్లాస్ రిలేటెడ్ ఇన్‌స్టన్స్ క్రియేషన్ చేయాలి. ఇన్‌స్టన్స్ క్రియేషన్ చేస్తే ఏమవుతుంది? ఈ క్లాస్ రిలేటెడ్ కోడ్ ఏదైతే ఉందో అదంతా ఇక్కడ కాపీ అయిపోతుంది. అంటే ఈ ప్రోగ్రామ్‌లో మెమరీ లోపలికొచ్చేస్తుంది. అండ్ దెన్ ఆ ఇన్‌స్టన్స్ ఉంది కదా! ఇన్‌స్టన్స్ డాట్ మీరు ఏదైతే మెథడ్‌ని యాక్సెస్ చేయాలనుకుంటున్నారో ఆ మెథడ్. సపోజ్ ఇక్కడ ఇంకో మెథడ్ ఉందనుకుందాం. పబ్లిక్ నేను స్టాటిక్ ఇయ్యట్లేదు. వాయిడ్ అనదర్ మెథడ్. ఇప్పుడు ఇంకో మెథడ్. ఈ మెథడ్‌ని మీరు ఒకవేళ కాల్ చేయాలనుకున్నాం. అప్పుడు మీరు మళ్ళీ సేమ్ సెకండ్ క్లాస్ ఇన్‌స్టన్స్ అనదర్ మెథడ్ ఇలా. సో, ఎప్పుడైనా నాన్ స్టాటిక్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ నాన్ స్టాటిక్ మెథడ్స్‌ని మీరు ఇంకో క్లాస్ లోపల కాల్ చేయాలి అనుకున్నప్పుడు, మనం ఫస్ట్ ఇన్‌స్టన్స్ క్రియేషన్ చేస్తాం. ఇన్‌స్టన్స్ క్రియేషన్ అయిపోయిన తర్వాత ఆహ్, ఇది ఇన్‌స్టన్స్ నేమ్. ఈ ఇన్‌స్టన్స్‌ని సింపుల్ వేరియబుల్ లానే కన్సిడర్ చేయండి. ఎలా అయితే డేటా టైప్ ఇచ్చి, ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చి, దానికి వాల్యూ ఇచ్చాం కదా! ఇక్కడ కూడా అంతే. ఇది డేటా టైప్, ఇది వేరియబుల్ నేమ్, ఇది దాని వాల్యూ లాగా కన్సిడర్ చేయండి. అంతే. సో, ఇప్పుడు ఆ సెకండ్ క్లాస్ రిలేటెడ్ ఏదైతే కోడ్ ఉందో అదంతా మనకిక్కడ కాపీ అయిపోయింది. ఇన్‌స్టన్స్ క్రియేట్ అవ్వడం వల్ల. ఆ కాపీ అవ్వడం వల్ల ఈ క్లాస్ లోపల ఉన్న మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మెథడ్స్ అన్నిటిని మీరు యాక్సెస్ చేయగలుగుతారు. రైట్? యాక్సెస్ చేసాం బానే ఉంది. ఇక్కడ మనం లాజిక్ పెర్ఫార్మ్ చేస్తున్నాం. ఏం లాజిక్ పెర్ఫార్మ్ చేస్తున్నామంటే అడిషన్ పెర్ఫార్మ్ చేస్తున్నాం. ఎలా చేయొచ్చంటే ఇక్కడ నేను ఇంటిజర్ ఏ, ఇంటిజర్ బి ఈ లోపల ఈ బ్రాకెట్స్ లోపల మనం యాడ్ చేస్తున్నాం కదా! వీటిని పారామీటర్స్ అంటారు. పారామ్స్ అంటారు ఆర్ పారామీటర్స్ అంటారు. ఇలా ఎందుకు చేస్తామంటే మనం ఏమనుకున్నాం? వాటెవర్ ఈ మెథడ్ ఉందో ఈ మెథడ్ సమ్ లాజిక్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఆ లాజికే మనకు వేరే దగ్గర కూడా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం. అయితే ఈ మెథడ్ ఇక్కడ లాజిక్ పెర్ఫార్మ్ ఏం చేస్తుంది? A+B అనేది చేస్తుంది. A+B అంటే ఏంటిది? అడిషన్ చేస్తుంది. అడిషన్ చేయాలంటే దానికి 2 వాల్యూస్ దానికి ఒక 2 వాల్యూస్ పాస్ చేస్తేనే కదా అడిషన్ చేసేది. ఎలా అయితే మీరు స్క్రీన్ ఫ్లోలో రికార్డ్ ఐడీని క్రియేషన్ చేసి అలో ఫర్ ఇన్‌పుట్ అని పెట్టారు కదా! సో, అప్పుడు అదేమైంది? వాటెవర్ రికార్డ్ ఐడీ ఉందో ఆ రికార్డ్ ఐడీకి సేల్స్‌ఫోర్స్ వాళ్ళు యూఆర్ఎల్‌లో ఉన్న రికార్డ్ ఐడీని తీసి పాస్ చేశారు. అది యాక్సెప్ట్ చేసింది. సో, ఈ సెకండ్ క్లాస్ ఏదైతే ఈ మెథడ్ ఏదైతే ఉందో ఈ మెథడ్‌కి మనం డేటా ఇక్కడ నుంచి పాస్ చేయాలి అంటే, అది ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో, ఇక్కడ అది యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఈ యాక్సెప్ట్ చేసే టైంలో కూడా, ఈ డేటా టైప్ ఇక్కడ ఏం యాక్సెప్ట్ చేస్తదో అదే. సపోజ్ ఇక్కడ స్ట్రింగ్ యాక్సెప్ట్ చేస్తుంది. సో, లెట్స్ యాడ్ స్ట్రింగ్ ఏ. సపోజ్ ఇక్కడ బూలియన్. సో, లెట్స్ యాడ్ బూలియన్.
సపోజ్ ఇక్కడ అదర్ డేట్ యాక్సెప్ట్ చేస్తుంది. డేట్. సో, ఇక్కడ మీరు ఏదైతే యాక్సెప్ట్ చేస్తున్నారో అదే డేటా టైప్‌ని ఇక్కడ నుంచి పాస్ చేయాల్సుంటుంది. సో, ఇప్పుడు ఈ మెథడ్ ఉంది కదా! ఈ మెథడ్స్‌ని నాన్ స్టాటిక్ మెథడ్ అంటున్నాం. ఎందుకంటే కీవర్డ్ లేదు. వీటిని పారామీటర్స్ అంటున్నాం. సో, డేటా యాక్సెప్ట్ చేస్తుంది. ఎలా ఇప్పుడు ఏ సినారియోస్‌లో ఈ పారామీటర్స్‌ని యాక్సెప్ట్ చేయాలి? ఏ సినారియోస్‌లో పారామీటర్స్‌ని యాక్సెప్ట్ చేయొద్దు అనేది మీకు క్లారిటీ ఉండదు యాస్ ఆఫ్ నౌ. బట్ జస్ట్ గుర్తుంచుకోండి. ఇలా వాటెవర్ ప్రోగ్రామ్ అయితుందో, ఆ మెథడ్ ఉందో, ఆ మెథడ్‌కి మనం పారామీటర్స్ పాస్ చేయొచ్చు. ఆ పారామీటర్స్‌ని యూజ్ చేసుకొని ఇక్కడ సర్టెన్ లాజిక్ పెర్ఫార్మ్ చేస్తాం. అది మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకిలా చెప్తున్నా అంటే, ఈ పాయింట్స్ అన్నిటిని కనెక్షన్ చేస్తే మనకొక ట్రిగ్గర్ కోడ్ అవుతుందన్నమాట. మనం జస్ట్ ఇప్పుడు ఒక్కొక్క కాన్సెప్ట్‌ని నేర్చుకుంటున్నాం. ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని యాడ్ చేస్తే మీకు కావాల్సిన ట్రిగ్గర్ కోడ్ జనరేట్ అవుతుంది. సో, డైరెక్ట్‌గా మనం ట్రిగ్గర్ కోడ్‌ని నేర్చుకోలేం కదా! అందుకే ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్ నేర్చుకుంటున్నాం. సో, ఈ నాన్ స్టాటిక్ కీవర్డ్ ఏదైతే ఉందో, ఈ మెథడ్ కాలింగ్ కోసమే యూజ్ చేస్తాం బేసిక్‌గా. ఆ స్టాటిక్ కీవర్డ్ ఉంది కదా! అది ఈ మెథడ్‌ని కాల్ చేయడానికే యూజ్‌ఫుల్ అవుతుంది. అంతకు మించి దానివల్ల యూజ్ కేస్ లేదు. దానివల్ల ప్రోగ్రామ్ పెద్దగా చేంజెస్ ఉండవు. దానివల్ల మీకు పెద్దగా ఇబ్బంది కూడా ఉండదు. జస్ట్ మీరు ఆ మెథడ్‌ని ఇంకో క్లాస్‌లో కాల్ చేయాలి అనుకున్నప్పుడు, స్టాటిక్ ఉంటే ఈజీ అవుతుంది. స్టాటిక్ లేకపోతే ఇబ్బందవుతుంది. ఇదొక్కటి గుర్తుంచుకోండి. యాస్ ఎ రూల్ ఆఫ్ థంబ్ సింపుల్‌గా డే టు డే లైఫ్‌లో మాట్లాడాలంటే, ఒకవేళ మెథడ్‌కి స్టాటిక్ అనే కీవర్డ్ మీరు మెన్షన్ చేస్తే, ఈ మెథడ్‌ని వేరే క్లాస్‌లో చాలా ఈజీగా కాల్ చేయొచ్చు. ఒకవేళ మీరు స్టాటిక్ అని మెన్షన్ చేయకపోతే, అప్పుడు మీరు ఫస్ట్ ఇన్‌స్టాన్స్ క్రియేషన్ చేయాల్సుంటుంది. ఇక్కడ చేసాం కదా! ఈ ఇన్‌స్టాన్స్ క్రియేషన్ చేయాల్సుంటుంది. ఇన్‌స్టాన్స్ క్రియేషన్ చేసిన తరువాత, మీరు ఆ ఇన్‌స్టాన్స్ యూజ్ చేసి, ఈ మెథడ్ ఏదైతే ఉందో, ఆ మెథడ్‌ని యాక్సెప్ట్ చేయాల్సుంటుంది. ఇది ప్రాసెస్ అన్నమాట. ఏది? ఒక మెథడ్‌ని మీరు యాక్సెస్ చేయాలి అనుకుంటే. ఆ ప్రాసెస్‌లోనే మనకు స్టాటిక్ కీవర్డ్ వస్తుంది. అయితే రెగ్యులర్‌గా ఈ ఇన్‌స్టాన్స్ ఉంది కదా! ఈ ఇన్‌స్టాన్స్ క్రియేషన్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మేజర్‌గా డిసడ్వాంటేజెసే ఉంటాయి. ఎక్కువగా యూజ్ చేయరు. సో, టు బీ ఫ్రాంక్ ఇది డిసడ్వాంటేజ్ లాగానే ఉంటుంది. ఒకటేంటి అంటే మెమరీ ఆక్యుపెన్సీ. రైట్? ఇప్పుడు ఏదైతే ఈ సెకండ్ క్లాస్ ఉందో దాని రిలేటెడ్ ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేసాం. సో, మెమరీ వేస్ట్ అయిపోయింది. అండ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఎక్కువైపోతుంది. సో, ఇది ఇంపాక్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ మెమరీ ఎక్కువ యూజ్ యూజ్ అవుతుంది కదా! ఈ ఏదైతే మనం కాపీ చేసిన ఇన్‌స్టాన్స్ ఉందో, ఆ ఇన్‌స్టాన్స్ వల్ల ఈ ఇన్‌స్టాన్స్ లేకపోయి ఉంటే ఒక 10 ఎంబీ యూజ్ చేసుకుంది అనుకుందాం. మన ప్రోగ్రామ్. బట్ ఈ ఇన్‌స్టాన్స్ క్రియేషన్ చేయడం వల్ల ఇంకొక 2-3 ఎంబీ ఎక్స్‌ట్రా యూజ్ అవుతుంది. సో, ఏమైపోయింది ప్రోగ్రామ్ మీద ఇంపాక్ట్ పడింది. అందుకే మనం ఏదైతే క్రియేషన్ చేస్తున్నా ఈ మెథడ్స్ ఉన్నాయో ఆర్ ఎల్స్ క్లాసెస్ ఉన్నాయో, క్లాస్ లోపల ఉన్న మెథడ్స్ ఉన్నాయో వాటిని స్టాటిక్ పెట్టుకోవాలి. ఎప్పుడు నాన్ స్టాటిక్ పెట్టొచ్చంటే, మీరు ఇన్ కేస్ ఒక మెథడ్ క్రియేషన్ చేస్తున్నారు. మీరు దాన్ని వేరే క్లాస్ లోపల ఏం కాల్ చేయట్లేదు. అలాంటప్పుడు నాన్ స్టాటిక్ పెట్టండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అంటే ఎందుకు కన్‌ఫ్యూజన్ ఇవన్నీ కాదు మనకు. సింపుల్‌గా ఉండాలంటే మీరు బై డిఫాల్ట్‌గా స్టాటిక్ యాడ్ చేయండి. అంతే ఇంక. ఇలా బై డిఫాల్ట్‌గా స్టాటిక్ యాడ్ చేస్తే మిమ్మల్ని ఎవరేమనరు. ఎందుకు మీరు స్టాటిక్ యాడ్ చేసారు ఈ మెథడ్‌కి? దాన్ని ఏం కాల్ చేయట్లేదు కానీ. అయితే ఎందుకిలా మనం బై డిఫాల్ట్‌గా స్టాటిక్ యాడ్ చేయడం అందరూ ప్రిఫర్ చేస్తారు అంటే, మనకు తెలీదు. ఫ్యూచర్‌లో ఈ మెథడ్‌ని ఎక్కడ కాల్ చేస్తాం ఏంటి అనేసి. రైట్? అందుకే మనం స్టాటిక్ అని యాడ్ చేసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఎక్కడ కాల్ చేసినా చాలా ఈజీగా కాల్ చేసేయొచ్చు. ఇన్‌స్టాన్స్ క్రియేషన్ లాంటిది అవన్నీ ఏం పెద్దగా అవసరం లేదు. సో, అందుకే మీరు బై డిఫాల్ట్‌గా ఎప్పుడు మెథడ్స్ క్రియేషన్ చేసినా స్టాటిక్ మెథడ్సే క్రియేషన్ చేయండి. సో, పబ్లిక్ అండ్ స్టాటిక్ పెట్టండి. ఒకవేళ స్టాటిక్ అని కీవర్డ్ మెన్షన్ చేసి మీరు మెథడ్ డిక్లేర్ చేస్తే కాల్ చేసే ఏదైతే వే ఉందో అది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉంది కదా! ఇది ఇప్పుడు స్టాటిక్ అయిపోయింది. మెథడ్ ఇంతకు ముందుకు నాన్ స్టాటిక్ మెథడ్. ఇప్పుడది స్టాటిక్ అయిపోయింది. సో, ఈ స్టాటిక్ మెథడ్ ఏదైతే ఉందో, ఈ స్టాటిక్ మెథడ్ ఎట్లా కాల్ చేస్తామంటే, ఇలా మనకు కావాల్సిన ఇన్‌స్టాన్స్ క్రియేషన్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా మీ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో, ఆ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ అంతే. సో, సెకండ్ క్లాస్ నవంబర్ అని ఉంది కదా! ఇది మన క్లాస్ నేమ్. ఆ క్లాస్ నేమ్ లోపల ఏదైతే మన మెథడ్ ఉందో, ఆ మెథడ్ నేమ్ డైరెక్ట్‌గా మీరు కాల్ చేసేయొచ్చు. సరిపోతుంది. అదే ఒకవేళ నాన్ స్టాటిక్ అయితే మనం ఇన్‌స్టాన్స్ క్రియేషన్ చేయాలి. సో, బేస్డ్ ఆన్ ద స్టాటిక్ ఆర్ నాన్ స్టాటిక్ మీరు డిసైడ్ అవ్వండి. బట్ టు మేక్ ఈజీ స్టాటిక్ మెథడ్సే క్రియేషన్ చేయండి. మీకు ఈజీ ఉంటుంది. స్టాటిక్ మెథడ్స్ అంటే కాల్ చేయడానికి రేపు ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. లైక్ ఇక్కడ మీరు స్టాటిక్ మెయింటైన్ చేసారా లేదా అని చెప్పేసి. ఎందుకంటే మీరు ఒక ప్రాజెక్ట్‌లోకెళ్ళిన తర్వాత ఆ మెథడ్‌ని మల్టిపుల్ క్లాసెస్‌లో ఆర్ ఎల్స్ వేరే వేరే ప్లేసెస్‌లో యూజ్ చేస్తుంటారు. అందుకే అది స్టాటిక్ ఉండాల్సిందే బై డిఫాల్ట్. సో, స్టాటిక్ అనే కీవర్డ్ ఎందుకు యూజ్ అవుతుంది? ఒక మెథడ్‌ని సమ్ అదర్ క్లాసెస్ లోపల మనం కాల్ చేయాలి అనుకున్నప్పుడు ఈ స్టాటిక్ కీవర్డ్ యూజ్ అవుతుంది. స్టాటిక్ కీవర్డ్ లేకపోతే అది నాన్ స్టాటిక్ మెథడ్ అంటాం. ఆ నాన్ స్టాటిక్ మెథడ్‌ని మీరు
కాల్ చేయాలి అనుకున్నప్పుడు ఇన్స్టెన్స్ క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇన్స్టెన్స్ క్రియేషన్ వల్ల మనకు డిసడ్వాంటేజెసే ఎక్కువగా. మనం ఏం చేస్తాం అందుకే స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసి మెథడ్స్‌ని డిక్లేర్ చేస్తాం. సో, ఇవి స్టాటిక్ మెథడ్స్ అయిపోతాయి. స్టాటిక్ మెథడ్స్‌ని డైరెక్ట్‌గా క్లాస్ నేమ్ డాట్ ఆ మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్‌తోని మీరు యాక్సెస్ చేసేయొచ్చు. ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది. మెథడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ ఇన్‌కరెక్ట్ సిగ్నేచర్ అనేసి. ఇది తీసేద్దాం. సో, 11 లైన్ నంబర్ 11లో మనకొక ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఏమొస్తుంది అంటే సెకండ్ క్లాస్‌లో ఓకే. సమ్ ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ రీజన్ ఏంటి అంటే మన ఏదైతే ఈ సెకండ్ క్లాస్ ఫస్ట్ మెథడ్ ఉంది కదా! ఇది సమ్ డేటాని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. చూడండి ఇంటిజర్ ఏ, ఇంటిజర్ బిని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. మనం అది పాస్ చేయట్లేదు కదా! ఇంటిజర్ ఏ అండ్ బిని. అది పాస్ చేయాలి. సో, లెట్స్ పాస్ ఏ అండ్ బి. సో, ఇప్పుడిక్కడ ఏదైతే ఏ అండ్ బి వాల్యూస్ ఉన్నాయో, ఆ ఏ అండ్ బి వాల్యూస్‌ని మనం ఇక్కడికి పాస్ చేసాం. అండ్ అది యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు పారామీటర్స్ ఇక్కడ యాక్సెప్ట్ చేయకపోతే మీరిక్కడ పాస్ చేయకండి. అప్పుడు ఎర్రర్ చూపిస్తుంది. ఓన్లీ ఆ పారామీటర్ యాక్సెప్ట్ చేస్తేనే అది పాస్ చేయండి. లెట్స్ కన్సిడర్ ఇక్కడ మనం ఒక స్ట్రింగ్ తీసుకుందాం. స్ట్రింగ్ స్ట్రింగ్ వేరియబుల్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ వేరియబుల్ అనేసి ఒక వేరియబుల్ తీసుకుందాం. ఇప్పుడు ఈ స్ట్రింగ్ వేరియబుల్ ఏదైతే ఉందో నేను దీన్ని ఇక్కడ పాస్ చేస్తే నాకు మళ్ళీ ఎర్రర్ చూపిస్తుంది. క్లిక్ ఆన్ సేవ్. ఏంటి? ఇప్పుడు మళ్ళీ మనకు ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది అంటే మీరు ఇక్కడ 2 పారామీటర్స్ లైక్ మోస్ట్‌లీ 3 పారామీటర్స్ పాస్ చేస్తున్నారు. ఒకటి ఏ, బి స్ట్రింగ్ వేరియబుల్. బట్ ఇక్కడ మాత్రం మీరు 2 పారామీటర్స్‌ని యాక్సెప్ట్ చేస్తున్నారు. సో, అది ఎక్స్‌ట్రా మీరు పాస్ చేస్తున్నారు. మీరు ఎక్స్‌ట్రా పాస్ చేస్తే ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేయకపోతే అది ఎర్రరే అయితుందన్నమాట. అందుకే మీరు ఇక్కడ ఏదైతే యాక్సెప్ట్ చేస్తున్నారో అక్కడి నుంచి అదే పాస్ చేయాలి. సో, ఫర్ టెస్టింగ్ పర్పస్ ఇక్కడ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. స్ట్రింగ్ var రైట్. ఇక్కడ మీరు ఏ, బి అని ఇవ్వాల్సిన రూల్ ఏం లేదు. ఇక్కడ మీరు ఏ ఇచ్చారు కదా అని చెప్పేసి అదే నేము ఇక్కడ ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఇక్కడ మీరు దాన్ని ఏ var అని ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ దీన్ని బి var అని ఇవ్వచ్చు. అది ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఈ పారామ్స్ నేమ్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఎలా అయినా ఇవ్వచ్చు. వాటి వల్ల మీకు ఇష్యూ అయితే ఏం క్రియేట్ అవ్వదు. ఇంటీజర్ ఏ var, ఇంటీజర్ బి var అనేసి. నెక్స్ట్ ఈ ఫ్లో ఇక్కడ మీరు పాస్ చేస్తున్న పారామీటర్స్ ఉన్నాయి కదా! ఏ, బి అండ్ స్ట్రింగ్ వేరియబుల్. సేమ్ ఇదే ఫ్లోలో యాక్సెప్ట్ చేయాలి. అంటే ఫస్ట్ ఏని యాక్సెప్ట్ చేయాలి. తర్వాత బిని యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ఈ స్ట్రింగ్‌ని యాక్సెప్ట్ చేయాలి. అలా కాకుండా మీరు ఫస్ట్ స్ట్రింగ్‌ని యాక్సెప్ట్ చేశారనుకోండి మళ్ళీ ఎర్రర్ త్రో చేస్తుంది. సో, అందుకే మీరిక్కడ ఏ ఫార్మాట్‌లో అయితే డేటాని యాక్సెప్ట్ చేస్తున్నారో అదే ఫార్మాట్‌లో, అదే డేటా టైప్స్, అదే లైన్‌లో మీరిక్కడి నుంచి డేటాని పాస్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలా పారామీటర్స్‌ని పాస్ చేస్తాం. అయితే మనం ఏమంటున్నాం అడిషన్ చేయాలి కాబట్టి ఆ అడిషన్ ఇక్కడ చేస్తున్నాం దాని రిలేటెడ్. సో, ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి ఓకే. ఇక్కడ ఏ ప్లస్ బి కాదు. ఏ var రావాలి కదా! ఏ var ప్లస్ బి var. సో, ఏ var ప్లస్ బి var చేసాం. మనకు కావాల్సిన అడిషన్ అయితే చేస్తున్నాం. మనం ఏమనుకుంటున్నాం ఫస్ట్ క్లాస్‌లో ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ లోపల నుంచి మనకు అడిషన్ పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నాం. బట్ ఆల్రెడీ అడిషన్ ఏదైతే ఉందో ఆ అడిషన్ అనేది మనము పెర్ఫార్మ్ చేసేసాం. ఎక్కడి నుంచి పెర్ఫార్మ్ చేసాము? వేరే మెథడ్ ఉంది. ఓకే. ఇక్కడ సి ఈక్వల్స్ టు అది స్టోర్ అవ్వాలి కదా! రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ స్టోర్ అవ్వాలి కాబట్టి ఇంటిజర్ సి తీసుకున్నాం. ఇంటిజర్ సి ఈక్వల్స్ టు var ఏ var ప్లస్ బి var. సో, మనం ఏం చేసామంటే మనం అడిషన్ పెర్ఫార్మ్ చేయాలనుకున్నాం. బట్ ఏంటంటే ఆ అడిషన్ రిలేటెడ్ లాజిక్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఒక మెథడ్‌లో పెర్ఫార్మ్ చేసాం. సో, ఆ మెథడ్‌ని కాల్ చేయాలంటే మనం స్టాటిక్ మెథడ్ లైక్ స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసాం. సో, దట్ ఈజీగా మనం కాల్ చేయొచ్చు. ఎలాంటి ఇన్‌స్టాన్స్ క్రియేషన్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ నుంచి ఆ మెథడ్ ఏదైతే ఉందో ఆ లాజిక్ యూజ్ చేయాలనుకుంటున్నాం. లైక్ ఏదైనా లాజిక్ మీరు పెర్ఫార్మ్ చేస్తున్నారంటే సమ్ డేటా ఆపరేషన్స్ చేస్తున్నట్టే కదా! ఏదో వేరియబుల్స్‌ని యాక్సెప్ట్ చేసి ఆ వేరియబుల్స్ మీద డేటా మానిప్యులేషన్స్ ఆర్ వాటెవర్ సంథింగ్స్ మీరు చేస్తున్నట్టు. సో, ఇప్పుడు ఈ పారామీటర్ లైక్ ఈ ఏదైతే మెథడ్ ఉందో ఆ మెథడ్ ఈ పారామీటర్స్‌ని యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ ఇంటిజర్ అయ్యుండొచ్చు, స్ట్రింగ్ అయ్యుండొచ్చు, బూలియన్ అయ్యుండొచ్చు. ఏదైనా పర్లేదు. ఆ పారామీటర్స్‌ని ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఆ పారామీటర్స్‌ని ఇక్కడ నుంచి పాస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ అడిషన్ ఎలా అవ్వాలి? ఏ ప్లస్ బి అయితేనే అడిషన్ అవుతుంది. ఆ ఏ ప్లస్ బి అవ్వాలంటే ఈ వాల్యూస్‌ని మనం ఈ మెథడ్‌కి పంపించాలి. పంపిస్తే ఆ మెథడ్ ఏం చేస్తుంది? ఆ వాల్యూస్‌ని తీసుకొని సమ్ యాక్షన్ పెర్ఫార్మ్ చేసి లాజిక్ అంతా పెర్ఫార్మ్ చేసి మనకు ఇస్తుందన్నమాట రిజల్ట్. బట్ ఇప్పుడిక్కడ మనకు రిజల్ట్ ఇవ్వట్లేదు. చూడండి రిజల్ట్ ఏమి ఇయ్యట్లేదు ఇక్కడ. మనం ఏం చేయట్లేదు.
ఆ సి రిజల్ట్ రావట్లేదు. ఆ సి రిజల్ట్ మనమేమో యాక్సెప్ట్ చేయట్లేదు. నెక్స్ట్ కీవర్డ్ వచ్చేసి వాయిడ్. మనకి యాక్సెస్ మోడిఫైయర్ పబ్లిక్ తెలుసు. స్టాటిక్ కీవర్డ్ తెలుసు. వాయిడ్ అనేది ఏంటి? సో, ఎప్పుడైనా ఒక మెథడ్, ఈ మెథడ్ ఉంది కదా! ఈ మెథడ్ ఒక లాజిక్ అంతా పెర్ఫార్మ్ చేస్తుంది. ఏ లాజిక్ అయినా పర్లేదు. ఏదో ఒక లాజిక్ అంతా పెర్ఫార్మ్ చేసింది. ఆ లాజిక్ అంతా అయిపోయిన తర్వాత అదేదైతే ఆ రిజల్ట్ వస్తుంది కదా! ఎండ్ రిజల్ట్. ఆ ఎండ్ రిజల్ట్‌ని అది రిటర్న్ చేస్తుంది. ఎందుకలా రిటర్న్ చేస్తుందంటే చెప్తా. ఇప్పుడు ఏదైతే ఈ సెకండ్ క్లాస్ ఫస్ట్ మెథడ్ ఉందో, ఈ సెకండ్ క్లాస్ ఫస్ట్ మెథడ్ మనకు అడిషన్ చేయాలి యూజింగ్ A+B. అది అడిషన్ చేసింది. కావాల్సిన లాజిక్ పెర్ఫార్మ్ చేసింది. ఇప్పుడు అది రిజల్ట్ ఏదైతే వచ్చిందో, ఆ రిజల్ట్‌ని మనకు పాస్ చేస్తేనే కదా! మనం ఇక్కడ ఆ రిజల్ట్‌ని యూజ్ చేసుకొని సమ్ అదర్ ఆపరేషన్ చేసేది. అంతే కదా! ఇప్పుడు మనం ఓన్లీ అడిషన్‌తో పాటు అడిషన్ రాగానే వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో, ఆ వాల్యూని యూజర్‌కి చూపించడమో, లేదంటే ఆ వాల్యూని బేస్ చేసుకొని ఇంకా ఏదైనా రికార్డ్ అప్డేట్ చేయడమో ఏదో ఒకటి చేస్తాం. బట్ ఇప్పుడు ఆ వాల్యూ మనకింకా రీచ్ అవ్వలేదు. మనం ఇక్కడ నుంచి ఒక 2 వాల్యూస్‌ని పంపించాం. ఏమని? ఈ రెండిటిని అడిషన్ చేయండి అని చెప్పేసి ఈ మెథడ్‌కి ఇచ్చాం. ఆ మెథడ్ అది యాక్సెప్ట్ చేసింది. అడిషన్ చేస్తుంది. బట్ అడిషన్ చేసిన రిజల్ట్‌ని మనకి ఇయ్యట్లేదు. ఆ రిజల్ట్ కూడా మనకు కావాలి కదా! సో, ఎప్పుడైనా ఒక మెథడ్ లైక్ లాజిక్ అంతా పెర్ఫార్మ్ చేస్తుంది. పెర్ఫార్మ్ చేసిన లాజిక్‌ని అది ఏదైతే యాక్షన్ వచ్చిందో, ఏదైతే రిజల్ట్ వచ్చిందో, ఆ రిజల్ట్‌ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ ఎందుకు చేస్తుంది అంటే, ఈ మెథడ్‌ని వేరే దగ్గర కాల్ చేశారు. అండ్ ఆ కాల్ చేసిన ప్లేస్‌లో ఈ యాక్షన్ అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్‌ని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆ రిజల్ట్ యూజ్ చేసుకొని వాళ్ళు సంథింగ్ ఏదో పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మనం ఇక్కడ నుంచి ఏం చేయాలి అంటే, రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసి రిటర్న్ సి పెట్టేస్తున్నాం. రిటర్న్ సి ఎందుకు పెట్టా అంటే, సి వాల్యూ ఏంటి? A+B. మనకు కావాల్సిన అడిషన్ ఏదైతే ఉందో అడిషన్ లాజిక్ ఈ A+B పెర్ఫార్మ్ అయిపోయిన తర్వాత విచ్ మీన్స్ 10+20 ఈ పెర్ఫార్మ్ అయిపోయిన తర్వాత వచ్చిన వాల్యూ ఏదైతే 30 ఉందో, ఆ 30 వాల్యూ ఇప్పుడు సిలో స్టోర్ అయిపోయింది. ఈ ఏదైతే లాజిక్ ఉందో, ఈ లాజిక్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఏదైతే ఉందో, ఆ ఎండ్ రిజల్ట్‌ని మనం రిటర్న్ చేయాలి. సో, రిటర్న్ సి అని పెట్టేసా. ఇప్పుడేం చేస్తుంది? ఈ సి వాల్యూ ఏదైతే ఉందో, ఈ సి వాల్యూని ఇది రిటర్న్ ఇచ్చేస్తుంది. ఓకే. మీరు నాకు 2 వేరియబుల్స్ ఇచ్చారు. ఆ 2 వేరియబుల్స్ తీసుకొని నేను సర్టెన్ లాజిక్ పెర్ఫార్మ్ చేశా. ఇదిగోండి మీ రిజల్ట్ అని చెప్పేసి ఇది రిటర్న్ చేస్తుంది. సో, ఇలా రిటర్న్ చేసినప్పుడు ఈ వాయిడ్ అనే కీవర్డ్ ఏదైతే ఉందో అది ఉండకూడదిక్కడ. ఎప్పుడైనా ఒక మెథడ్ మీకేదైనా వాల్యూ రిటర్న్ చేస్తుంటే అక్కడ వాయిడ్ ఉండకుండా ఏదైతే డేటా టైప్‌ని అది రిటర్న్ చేస్తుందో ఆ డేటా టైప్‌ని మెన్షన్ చేయండి. సో, వాయిడ్ ప్లేస్‌లో నేను ఇంటిజర్ మెన్షన్ చేశా. ఇప్పుడు మనకొచ్చిన ఎర్రర్ పోతుంది. సేవ్ అవుతుంది. సో, ఎప్పుడైనా మీ మెథడ్ సర్టెన్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసి ఎండ్ రిజల్ట్ వచ్చింది. ఆ ఎండ్ రిజల్ట్‌ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసినప్పుడు మీరు ఏదైతే రిటర్న్ చేస్తున్న డేటా టైప్ ఉందో ఆ డేటా టైప్‌ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ మనకు ఇంటిజర్ వస్తుంది కాబట్టి నేను ఇంటిజర్ మెన్షన్ చేశా. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను స్ట్రింగ్ అని మెన్షన్ చేస్తే మనకు ఎర్రర్ వస్తుంది. మీరేమో ఇక్కడ నుంచి నంబర్‌ని పంపిస్తున్నారు. అదేమో స్ట్రింగ్‌ని మెన్షన్ చేసింది. సో, అందుకే మీరిక్కడ ఏదైతే వాల్యూని డేటా టైప్‌ని రిటర్న్ చేస్తున్నారో అదే మీరిక్కడ మెన్షన్ చేయాల్సుంటుంది. ఫైన్. సో, ఇంటిజర్ అనేది ఇలా. ఒకవేళ మీ మెథడ్ ఏం రిటర్న్ చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ సెకండ్ మెథడ్ ఉంది. ఈ సెకండ్ మెథడ్ ఏం రిటర్న్ చేయట్లేదు. అందుకే మనం వాయిడ్ అని మెన్షన్ చేసాం. సో, మీ మెథడ్ ఏదైనా రిటర్న్ చేస్తే మీరు ఆ రిటర్న్ ఏదైతే చేస్తున్నారో ఆ డేటా టైప్ ఇక్కడ యాడ్ చేయండి. ఒకవేళ ఏం రిటర్న్ చేయట్లేదు అంటే వాయిడ్ యాడ్ చేయండి. సో, బై డిఫాల్ట్ మీరు మోస్ట్‌లీ క్రియేషన్ చేసే టైంలో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఇది ఫిక్స్ అన్నమాట. అయితే మీకు తెలిసిపోతుంది. లైక్ కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ మెథడ్ మీరు సమ్ రిటర్న్ చేయాలనుకుంటున్నారని మీకు అర్థమైపోయినప్పుడు అప్పుడే మీరు వాయిడ్ తీసేసి ఇక్కడ వాటెవర్ డేటా టైప్‌ని మీరు రిటర్న్ చేయాలి అనుకుంటున్నారో ఆ డేటా టైప్‌ని ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో, స్టాటిక్ అనేదేమో ఈ ఏదైతే మెథడ్స్ ఉన్నాయో వేరే సారీ. సో, వేరే క్లాస్ లోపల కాల్ చేయడం కోసం మనం స్టాటిక్ యూజ్ చేస్తున్నాం. స్టాటిక్ యూజ్ చేయకపోతే ఆ క్లాస్ యొక్క ఇన్‌స్టాన్స్ క్రియేషన్ చేయాల్సుంటుంది. ఇన్‌స్టాన్స్ క్రియేషన్ చేస్తే డిసడ్వాంటేజ్. అందుకే స్టాటిక్. ఇన్ కేస్ మీకు క్లారిటీ లేకపోతే అండ్ ఎందుకు ఇంత హెవీగా చేయడం అనిపిస్తే సింపుల్‌గా స్టాటిక్ అనేదైతే ఉందో అది మెన్షన్ చేయండి. దానివల్ల మీ కోడ్ రివ్యూ టైమ్‌లో కానీ ఆర్ ఎల్స్ ఎందుకలా చేశారని చెప్పేసి క్వెషన్స్ ఏం రైజ్ అవ్వవు. సో, సింపుల్‌గా పబ్లిక్ స్టాటిక్ ఫిక్స్ అయిపోండి. నెక్స్ట్ మీకు ఆ మెథడ్ ఏదైనా రిటర్న్ చేస్తుందో లేదో క్లారిటీ లేదు. అలాంటప్పుడు వాయిడ్ మెన్షన్ చేయండి. లాజిక్ అంతా రాయండి. ఈ మెథడ్‌ని వేరే దగ్గర ఎక్కడైనా యూజ్ చేస్తుంటే అప్పుడు రిటర్న్ యాడ్ చేసి ఏదైతే డేటా టైప్ రిటర్న్‌ని యాడ్ చేస్తున్నారో అక్కడ ఈ వాయిడ్ ప్లేస్‌లో ఆ డేటా టైప్‌ని యాడ్ చేయండి సరిపోతుంది.
సో ఇవి వచ్చేసి పారామీటర్స్, రైట్? ఇప్పుడు రిటర్న్ సి ఉంది. ఇది మనం రిటర్న్ లైక్ వాల్యూ ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ ని మనం సెండ్ చేస్తున్నాం. ఇక్కడ మనం వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు నేను కొంచెం ఏదైనా ఎడిట్ చేసి సేవ్ చేస్తా. మనకి ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్? వాల్యూ రావట్లేదు. సరే, ఇక్కడ రావాలి ఎర్రర్, బట్ సేవ్ లైక్ ప్రాపర్గా అప్డేట్ అవ్వలేదు. ఏం ఎర్రర్ వస్తుందంటే ఈ సెకండ్ క్లాస్ ఫస్ట్ మెథడ్ ఏదైతే ఉందో ఇది సమ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఏది? ఎండ్ రిజల్ట్. మనకి ఏ ప్లస్ బి చేసిన తర్వాత ఆఫ్టర్ ఏ ప్లస్ బి ఏదైతే లాజిక్ ఉందో, లాజిక్ అయిపోయిన తర్వాత వచ్చిన ఎండ్ రిజల్ట్ ఏదైతే ఉందో ఆ ఎండ్ రిజల్ట్ ని అది రిటర్న్ చేస్తుంది. మనం ఆ రిజల్ట్ లైక్ వాట్ ఎవర్ రిజల్ట్ ఉందో రిజల్ట్ ని యాక్సెప్ట్ చేయాలి. సో అది ఎలా చేస్తామంటే ఇంటీజర్ రిజల్ట్ ఈక్వల్ టు, సో అగైన్ ఇక్కడ ఏం చేసా, నేను ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేసా. ఇదేంటి? ఇది ఒక వేరియబులే కదా. ఇంటీజర్ అనేది డేటా టైప్, ఇది వచ్చేసి రిజల్ట్ అనేది వేరియబుల్ నేమ్. ఇంత ముందుకు ఇంటీజర్ ఏ ఇంటీజర్ బి తీసుకొని డైరెక్ట్ గా వాల్యూ మనం అసైన్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మనం అసైన్ చేయట్లేదు, మనం పాస్ చేస్తున్నాం ఒక మెథడ్ కి. ఆ మెథడ్ ఏదైతే యాక్షన్ ఉందో ఈ యాక్షన్ అంతా పర్ఫామ్ చేసి ఆఫ్టర్ దట్ ఏదైతే ఎండ్ రిజల్ట్ వచ్చిన సి ఉందో ఆ సి ని రిటర్న్ చేస్తే ఆ సి మనకు రిజల్ట్ లోపల స్టోర్ అయిపోతుంది. ఇలా మనకు స్టాటిక్, నాన్ స్టాటిక్ మెథడ్స్, సో ఫంక్షన్ ని కాల్ చేసే బేసిస్ లో మీకు ఉంటుందన్నమాట. వాయిడ్ అనేది ఏంటి? వాట్ ఎవర్ మెథడ్స్ మీరు డిక్లేర్ చేస్తున్నారో ఆర్ వాట్ ఎవర్ మెథడ్స్ ని మీరు క్రియేషన్ చేస్తున్నారో ఆ మెథడ్స్ ఏదైనా రిటర్న్ చేస్తుంది డేటా టైప్. అలాంటప్పుడు మీరు ఏ డేటా టైప్ రిటర్న్ చేస్తుందో అది మెన్షన్ చేయండి. సపోజ్ మీరు ఇక్కడ వాయిడ్ మెన్షన్ చేయకుండా, వాయిడ్ మెన్షన్ చేసి రిటర్న్ సమ్ స్ట్రింగ్ ఇలా ఏదైనా మెన్షన్ చేసినా అది మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. సో వాయిడ్ ఉన్నప్పుడు మనకి రిటర్న్ ఉండకూడదు, రిటర్న్ ఉన్నప్పుడు వాయిడ్ ఉండకూడదు, గుర్తుంచుకోండి. సో వాయిడ్ అంటే ఈ మెథడ్ ఏం రిటర్న్ చేయట్లేదని మనం కంపైలర్ కి చెప్తున్నాం. ఇవన్నీ ఎందుకు మెన్షన్ చేస్తున్నాం అంటే చెప్పాను కదా మనకు రన్ టైమ్ కంపైలేషన్ అవుతుందని. ఏది మనం చెప్పాలి మెషిన్ కి, ఏదైతే మన మెషిన్ ఉందో ఆ మెషిన్ కి బైనరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. సో ఆ బైనరీ లాంగ్వేజ్ లో అర్థం అవ్వాలంటే మనం క్లియర్ గా మెన్షన్ చేయాలి. ఈ మెథడ్ ఉంది, ఈ మెథడ్ మాత్రం మనకు అసలు ఈ సిచ్యువేషన్స్ లో అవ్వదు, ఈ సిచ్యువేషన్స్ లో ఈ మెథడ్ దీన్ని ఈ డేటా టైప్ ని రిటర్న్ చేస్తుంది, ఈ సిచ్యువేషన్స్ లో ఈ మెథడ్ ఈ డేటా టైప్ ని రిటర్న్ చేయదు అనేసి మీరు క్లియర్ గా మెన్షన్ చేయాలి. అలా అయితేనే ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి రిటర్న్ తీసేయాలి, ఎందుకంటే ఇది వాయిడ్ మెథడ్. మీరు మెథడ్ డెఫినేషన్ ఏదైతే ఉందో ఆ డెఫినేషన్ లో వాయిడ్ అని మెన్షన్ చేశారు అంటే అది ఏం రిటర్న్ చేయట్లేదు అనేసి. సో మీరు ఒకవేళ ఎండ్ లో మీకు క్లారిటీ వచ్చింది, ఓకే ఈ మెథడ్ సంథింగ్ రిటర్న్ చేయాలి ఎందుకంటే యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నాం, అప్పుడు మీరు ఏం చేయండి అంటే వాయిడ్ తీసేసి మీ మెథడ్ ఏదైతే రిటర్న్ చేస్తున్న డేటా టైప్ ఉందో ఆ డేటా టైప్ ని యాడ్ చేయండి. ఇలా మనకు స్టాటిక్ అండ్ వాయిడ్ అనేవి యూజ్ అవుతాయి. వాయిడ్ అనేది రిటర్న్ టైప్ కోసం, నెక్స్ట్ పారామీటర్స్ కూడా ఉన్నాయి, రైట్? ఇప్పుడు వచ్చిన రిజల్ట్ మనం ఏం చేయొచ్చు అంటే సిస్టమ్ డాట్ డీబగ్. ఈ సిస్టమ్ డాట్ డీబగ్ ఏంటంటే లాగ్ అంటాం, వీటిని లాగ్స్ అంటాం. సో మనకు ఎప్పుడైనా ఈ లాగ్స్ ని ఎందుకు యాడ్ చేస్తామంటే ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఏదైనా బగ్స్ వచ్చినప్పుడు అది ఎక్కడి వరకు కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్కడి వరకు డేటా వస్తుంది, ఎక్కడి వరకు డేటా రావట్లేదు ఏంటి అనేసి డీబగ్గింగ్ చేయడం కోసమే ఈ సిస్టమ్ డాట్ డీబగ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ నేను రిజల్ట్ అని యాడ్ చేస్తున్నా అండ్ దీంతో పాటు ప్లస్ రిజల్ట్ ఎట్ 13 లైన్. ఇలా ఎందుకు యాడ్ చేస్తున్నానో చెప్తా. ఇదేంటంటే చెప్పాక డీబగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, మనము ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ప్రాపర్ గా ప్రోగ్రామ్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేయడానికి డీబగ్గింగ్ అంటారు కదా. డీబగ్గింగ్ అంటే ప్రోగ్రామ్ ఇష్యూ లేక ఏదైనా బగ్ వచ్చినప్పుడు ఆ బగ్ ని రిజాల్వ్ చేయడానికి డీబగ్గింగ్ చేస్తాం. ఆ డీబగ్గింగ్ టైంలోనే ఇది యూజ్ అవుతుంది అనమాట. వీటిని కన్సోల్ లాగ్స్ లైక్ జావా స్క్రిప్ట్ లో కన్సోల్ లాగ్స్ అంటారు, అపెక్స్ లోకి వచ్చేసరికి సిస్టమ్ డాట్ డీబగ్స్ అంటాము, అండ్ ప్రింట్ ఎల్ఎన్ ఏమో వచ్చేసి మనకు జావాలో ఉంటుంది. ప్రతి దాంట్లో ఇవి ఉంటాయి. ఇప్పుడు ఇదేం చేస్తుందంటే మనకు లైక్ ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయినప్పుడు ఆ లాగ్స్ లో చూపిస్తుంది. ఫస్ట్ థింగ్ అసలు ఈ ప్రోగ్రామ్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇది మనకి ఇంతవరకు తెలియదు కదా. సో ఇప్పుడు అది చూద్దాం. ఇక్కడ మీకు డీబగ్ ఉంది కదా, ఓన్లీ ఇది గుర్తుంచుకోండి, ఇప్పుడు ఏదైతే మనం ఎగ్జిక్యూషన్ చేస్తున్న మెథడ్ ఉందో ఇప్పటి వరకు మాత్రమే. తర్వాత ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఇప్పుడు మీరు మాన్యువల్ గా ఎగ్జిక్యూషన్ చేస్తున్నారు, తర్వాత ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూషన్ అయిపోతుంటాయి. ఎలా అయితే మీరు ఫ్లో ని డీబగ్ చేశారు గుర్తుందా, ఫ్లో ని క్రియేషన్ చేసిన తర్వాత ఆ ఎవ్రీ ఫ్లో ని డీబగ్ చేసి చూసారు. ఇది కూడా అలానే అన్నమాట. ఇప్పుడు మనం క్రియేషన్ చేసిన దాన్ని కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేయడం కోసమే ఇది. సో క్లిక్ ఆన్ డీబగ్, ఓపెన్ ఎగ్జిక్యూట్ అనానిమస్ విండో అని ఉంది కదా, కంట్రోల్ ఈ క్లిక్ చేస్తే మీకు ఇది ఓపెన్ అవుతుంది.
ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈ మెథడ్‌ని కాల్ చేస్తే ఎగ్జిక్యూషన్ అయిపోయినట్టే. ఇది స్టాటిక్ మెథడ్ కాబట్టి మనం ఎలా కాల్ చేయొచ్చు? సింపుల్‌గా మన క్లాస్ నేమ్ డాట్ అడిషన్ మెథడ్. అడిషన్ మెథడ్. ఎందుకు? ఇది స్టాటిక్ కీవర్డ్ కదా! సో, ఇన్‌స్టన్స్ క్రియేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది స్టాటిక్ కీవర్డ్ అవ్వకపోతే అప్పుడు మళ్ళీ మనం స్టాటిక్ కీవర్డ్ అవ్వకపోతే అప్పుడు మనం ఏం చేస్తాం? క్లాస్ నవంబర్ ఏదైతే ఉందో ఇది క్లాస్ ఇన్‌స్టాన్స్ ఈక్వల్స్ టు న్యూ అండ్ దెన్ ఆ ఇన్‌స్టాన్స్ నేమ్ యూజ్ చేసి ఇలా ఎగ్జిక్యూషన్ చేయాల్సి ఉంటుంది. బట్ మనకది స్టాటిక్ కీవర్డ్ కాబట్టి డైరెక్ట్‌గా మనం ఎగ్జిక్యూషన్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ స్టాటిక్ ఇలా పెట్టేయండి. సో, క్లాస్ నేమ్ డాట్ మెథడ్ ఏ మెథడ్ అయితే మీరు ఎగ్జిక్యూట్ చేయాలనో ఆ మెథడ్. అండ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అని ఉంది కదా! క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. ఓకే. అది ఇక్కడ స్పేస్ తీసేద్దాం. సేవ్. లైన్ నంబర్ 1 కాలమ్ 15 అడిషన్ మెథడ్ ఇది సేవ్ అవ్వలేదా ఇంకా? స్టాటిక్ కీవర్డే కదా! సేవ్ అవుతుంది. ఒక 2 రైట్. సేవ్ అయింది. అగైన్ లెట్స్ ట్రై ఎగ్జిక్యూట్. ఫస్ట్ క్లాస్ వాయిడ్ ఉంది. ఒక్క నిమిషం. మెథడ్ ఈస్ నాట్ విజిబుల్. ఓకే. ఓకే. చూసారా? ఇది ప్రైవేట్ పెట్టా కదా! సో, అందుకే అది మెథడ్ అనేది నాట్ విజిబుల్‌లో వెళ్ళిపోయింది. ప్రైవేట్ ఉండడం వల్ల. సేవ్ అండ్ ఎగ్జిక్యూట్. సో, ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇలా ఈ ఓపెనింగ్ చూసారా? లాగ్ ఎగ్జిక్యూటెడ్ అనానిమస్ అనేది ఇవి కన్సోల్ లాగ్స్ అంటాం. ఇక్కడనే మనం చెక్ చేస్తామన్నమాట. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ ఒకవేళ ఏదైనా ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ ఎక్కడొచ్చింది ఏంటి అనేసి. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ ఏమని చెక్ చేస్తారు? అసలు ఆ వాల్యూ ఎక్కడొచ్చింది ఏంటి అనేసి మనకు చెక్ చేయడం చాలా కష్టం. అందుకోసం నేను ఏం చేశా అంటే ఇక్కడ చూసారా? రిజల్ట్స్ ఎట్ 13 లైన్ అని చెప్పేసి యాడ్ చేశా. దీన్ని మీరు ఇక్కడ ఫిల్టర్ అని ఉంది కదా! ఇక్కడ యూజ్ చేయండి. రిజల్ట్స్ అని. చూడండి. రిజల్ట్స్ ఎట్ 13 లైన్ అని మనకొచ్చేసింది. ఇదే మనదనమాట. ఇక్కడ ఎంత వాల్యూ ఉంది? 210 అనే వాల్యూ ఉంది. 210 అనే వాల్యూ ఎందుకొచ్చింది అంటే 10 ప్లస్ 200 ఆ 2 వాల్యూస్‌ని మనం ఫస్ట్ ఏదైతే సెకండ్ క్లాస్ ఉందో దీనికి పాస్ చేసాం. దీని లోపల అది అడిషన్ చేసింది. అడిషన్ చేసిన తర్వాత డేటాని రిజల్ట్ ఏదైతే వాటెవర్ రిజల్ట్ ఉందో రిజల్ట్‌ని రిటర్న్ చేసింది. రిటర్న్ చేసిన రిజల్ట్‌ని మనం డీబగ్ చేసాం. ఒకవేళ ఇక్కడ మల్టిప్లికేషన్ రైట్? మల్టిప్లికేషన్ చేసాం. మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూషన్ చేద్దాం. కంట్రోల్ ఈ క్లిక్ చేసినా సేమ్ అవుతుంది. ఎగ్జిక్యూట్. అగైన్ అందుకే మీరు ఎప్పుడైనా ఈ డీబగ్స్ యాడ్ చేసినప్పుడు ఇలా క్లియర్‌గా మెన్షన్ చేయండి. ఏదో ఒకటి దానికి రిలేటెడ్‌గా. ఎట్ లైన్ నంబర్ 13, ఎట్ లైన్ నంబర్ 14 అని మీరు మీ ఓన్‌గా ఏదైతే యూనిక్ ఉంటుందో అది మెన్షన్ చేయండి. ఎలా అయితే మనకు క్లియర్‌గా ఫిల్టరేషన్ అయితుంది. చూడండి 2000 వచ్చి రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే మనకు 200 మల్టిప్లైస్ విత్ 10 అనేసి 2000 రిజల్ట్ కాబట్టి. ఇప్పుడు మనకి సెకండ్ ఉంది కదా! ఈ సబ్ట్రాక్షన్ మెథడ్. లెట్స్ కన్సిడర్ దీన్ని ఆహ్, మల్టిప్లికేషన్ మెథడ్. సో, ఇప్పుడు సేమ్ ఇదే మల్టిప్లికేషన్ ఇక్కడ పెర్ఫార్మ్ చేస్తున్నాం కదా! అదే లాజిక్ ఇక్కడ కూడా పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నాం. సో, మన దగ్గర మళ్ళీ ఇంటీజర్ a ఈక్వల్స్ టు ఇంటీజర్ a ఈక్వల్స్ టు 400 అండ్ ఇంటీజర్ b ఈక్వల్స్ టు 600. ఇక్కడ కూడా సేమ్ అదే మనం మల్టిప్లికేషన్ పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నాం. అలాంటప్పుడు మనం కోడ్‌ని ఇక్కడ రాయం కదా! మనం ఏం చేస్తాం? మళ్ళీ ఇదేదైతే ఉందో ఇది కాపీ చేసుకుంటాం. అండ్ ఇక్కడ నుంచి తీసేస్తా ఫస్ట్. ఈ స్ట్రింగ్ మనం యూజ్ చేయట్లేదు. సో, అందుకే నేను తీసేస్తున్నాను. అండ్ ఇక్కడ యాక్సెప్ట్ చేశాను. సో, ఇప్పుడు చూడండి ఒకటే మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్‌ని నేను 2 ప్లేసెస్‌లో యూజ్ చేస్తున్నా. సేమ్ లాజిక్. అండ్ 2 టైమ్స్ అది డిఫరెంట్ రిజల్ట్‌ని మనకిస్తుంది. ఇక్కడనేమో ఒక రిజల్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాల్యూస్ డిఫరెంట్. ఇక్కడనేమో ఒక రిజల్ట్ ఇస్తుంది. ఎందుకంటే వాల్యూస్ డిఫరెంట్.
బట్ లాజిక్ ఒకటే. సో, అందుకే మనం కొన్ని టైప్స్ మెథడ్స్‌ని ఇలా డిక్లేర్ చేసుకుంటామనమాట. సో, ఇలా పబ్లిక్, స్టాటిక్, వాయిడ్ అని ఈ కీవర్డ్స్ యూజ్ అవుతాయి. అండ్ ఇప్పుడు మనం ఏదైతే పారామీటర్స్ పాస్ చేస్తున్నామో ఈ పారామీటర్స్‌ని ఇక్కడ యాక్సెప్ట్ చేసుకుంటా. అండ్ రిటర్న్ చేస్తే వాయిడ్ ఉండకూడదు. వాయిడ్ ఉంటే రిటర్న్ చేయకూడదు. ఇది మన బేసిక్ సింటాక్స్ అన్నమాట. ఇప్పుడు మీకు క్లాస్‌ని డిక్లేర్ చేయొచ్చు. అండ్ మెథడ్‌ని డిక్లేర్ చేయొచ్చు. క్లాస్ డిక్లేర్ చేసే టైంలో యాక్సెస్ మోడిఫైయర్ పబ్లిక్ పెట్టేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. పబ్లిక్ క్లాస్, క్లాస్ నేమ్. పబ్లిక్ స్టాటిక్ ఇక్కడ ఒకవేళ ఏమైనా రిటర్న్ చేస్తే ఆ రిటర్న్ డేటా టైప్ మెన్షన్ చేయండి. రిటర్న్ చేయకపోతే వాయిడ్ మెన్షన్ చేయండి. అండ్ దెన్ మీ డేటా టైప్. ఒకవేళ ఈ మెథడ్ ఏదైనా డేటాని యాక్సెప్ట్ చేస్తే ఆ డేటా టైప్ ఏంటి? వేరియబుల్ నేమ్ ఏంటని యాడ్ చేసేయండి. ఇది బేసిక్ సింటాక్స్. అండ్ ఇలా ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. ఒకసారి ఇవాళ మీరు ఇలానే ఒక మల్టిపుల్ క్లాసెస్ క్రియేషన్ చేసి సేమ్ కైండ్ ఆఫ్ ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ లాంటివి పర్ఫార్మ్ చేయండి. మీకు ఈజీ అండర్‌స్టాండింగ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే మనకు కలెక్షన్ డేటా టైప్స్ అవి చాలా ఇంపార్టెంట్. వాటి మీదనే మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఆల్‌మోస్ట్ 1 ½ డే కలెక్షన్ డేటా టైప్స్ మీద మనకవుతుంది. ఇప్పటి వరకు మీకు సింటాక్స్ అర్థమైంది కదా! సో, క్లాస్ ఏంటి? పబ్లిక్ అంటే ఏంటి? స్టాటిక్ అంటే ఏంటి? ఇంటిజర్ అంటే ఏంటి అనేసి. ఇన్‌కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి అన్‌మ్యూట్ చేసి అడగండి. మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ క్లాస్ ఉంది. అర్థం కాలేదు. ఫస్ట్ క్లాస్ ఉంది. ఇది ఫస్ట్‌ది. ఫస్ట్ ఫస్ట్ క్లాస్. క్లాస్. ఓకే. అదొకటుంది. దాంట్లో ఆహ్, స్ సెట్ క్లాస్ ఇన్‌స్టెన్స్ అని ఇచ్చారు కదా! ఇది. ఆ! ఇది ఇన్‌బిల్టా? లేదంటే నార్మల్‌గా మీరు నార్మల్‌గా టైప్ చేసిందా? ఇవి నేమ్. ఇది మీ క్లాస్ నేమ్. ఇక్కడ మీరు చూడండి. సెకండ్ క్లాస్ నేమ్ ఉంది కదా! మీ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అది. ఇది వేరియబుల్ నేమ్ లాగా కన్సిడర్ చేయండి. మీరు ఒక అంటే వేరియబుల్ డిక్లేర్ అలియాసా చే ఇది? ఆ! అంటే అలియాస్ టైప్ లాగానా? అంటే కాల్ రైట్. చేయడానికి. అలా ఇది అలియాస్ టైప్ కాదు. లైక్ రెగ్యులర్ మీరు వేరియబుల్ క్రియేషన్ ఎలా అయితే చేస్తారో అలానే కన్సిడర్ చేయండి. అలియాస్‌లా కాకుండా వేరియబుల్ క్రియేషన్ లాగా కన్సిడర్ చేయండి. ఇది డేటా టైప్. డేటా టైప్ రిలేటెడ్ వేరియబుల్. ఆ వేరియబుల్ రిలేటెడ్ వాల్యూ. బట్ మీరు ఇన్‌స్టాన్స్‌ని క్రియేషన్ చేయరులెండి. లైక్ మోస్ట్‌లీ మీరు క్రియేషన్ చేయరు. క్రియేషన్ చేయడం వల్ల ఇంకా డిసడ్వాంటేజెసే ఉంటాయి మీకు. సో, స్టాటిక్ మెథడ్సే యూజ్ చేస్తారు. ఈవెన్ మనము ఇంప్లిమెంటేషన్ చేసే ప్రతీదీ స్టాటికే ఉంటుంది. ఈ పబ్లిక్ ఇప్పుడు క్లాస్‌లో యూజ్ చేసాము, వేరియబుల్స్‌లో యూజ్ చేసాము, మెథడ్స్‌లో యూజ్ చేసాము. అవును బ్రో. ఇప్పుడు మీరు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఈవెన్ ఇక్కడ ఈ ఎప్పుడైనా. వేరియబుల్స్ ఉన్నాయి కదా! ఈ వేరియబుల్స్‌లో కూడా పబ్లిక్ అని యూజ్ చేసి అండ్ ఇప్పుడు ఈ ఇంటిజర్ ఏ ఉంది కదా! దీన్ని ఇక్కడ కూడా స్టాటిక్ యూజ్. పబ్లిక్, స్టాటిక్ అనేది మెథడ్ అండ్ వేరియబుల్ ఈ 2 ప్లేసెస్‌లో యూజ్ చేయొచ్చు. ఓకే. ఇది తీసి ఇక్కడ పెట్టేస్తాం. సో, లోకల్ అంటే ఏమైపోయిందంటే ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా! పబ్లిక్ ఈస్ నాట్ అలౌడ్ ఆన్ లోకల్ అని. లోకల్ అంటే ఒక మెథడ్ ఇన్‌సైడ్. మీరు మెథడ్ ఇన్‌సైడ్ ఏదైతే వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నారో అది లోకల్ మెథడ్ అయిపోయింది. సో, అలా డిక్లేర్ చేసినప్పుడు మీరు ఈ పబ్లిక్, స్టాటిక్ అని డిక్లేర్ చేయలేరు. ఇన్‌సైడ్ ఆఫ్ ఒక మెథడ్ లోపల డిక్లేర్ చేస్తే అది ఇన్‌సైడ్‌లోనే అవైలబుల్‌గా ఉంటుంది. ఎప్పుడైనా మీకేమైనా ఈ వేరియబుల్స్ ఉన్నాయి. ఆ వేరియబుల్స్‌ని వేరే క్లాస్‌లో, వేరే అదర్ మెథడ్స్‌లో యూజ్ చేయాలి అంటే మీరు ఇక్కడ గ్లోబల్‌గా క్రియేషన్ చేయాలి. ఎలా అంటే పబ్లిక్ గ్లోబల్ వేరియబుల్ ఈక్వల్స్ టు స్టాటిక్ కూడా యూజ్ చేయాలి. ఎందుకంటే అది కూడా యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఏంటంటే గ్లోబల్ వేరియబుల్ అరౌండ్ 10 వాల్యూ. సో, ఇప్పుడు ఈ వేరియబుల్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనము డైరెక్ట్‌గా ఎళ్లి ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. ఎలా యాక్సెస్ చేసేయొచ్చు అంటే ఫస్ట్ క్లాస్ నవంబర్ డాట్ గ్లోబల్ డేటా. గ్లోబల్ డేటా. సో, ఈ స్టాటిక్ కీవర్డ్ కానీ ఈ స్టాటిక్ కీవర్డ్ కానీ, పబ్లిక్ కీవర్డ్ కానీ మీరు మెథడ్స్ అండ్ వేరియబుల్స్‌కి యూజ్ చేస్తారు.
పబ్లిక్ కీవర్డ్ క్లాస్‌కి మాత్రమే ఉంటుంది. క్లాస్‌కి స్టాటిక్ అనేది ఉండదు. ఓన్లీ పబ్లిక్ మాత్రమే ఉంటుంది. పబ్లిక్, స్టాటిక్ అనేవి మెథడ్ అండ్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్స్‌ని యూజ్ చేసుకుంటాం. క్లియరా బ్రో? ఓకే. ఓకే. అండ్ తులసి అండ్ ప్రవీణ్ బ్రో మీకు కూడా ఏమైనా డౌట్స్? క్లియర్ బ్రో. ఓహ్! ప్రవీణ్ బ్రో స్టిల్ నీ వాయిస్ అయితే ఆడిబుల్ లేదు. ఫైన్. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు పింగ్ చేయండి. నా వీడియో అప్‌లోడ్ చేసేస్తా. మనకు అపెక్స్ అని ఒక షీట్ ఉంది కదా! దాంట్లో నుంచి మీరు యాక్సెస్ చేసుకోండి. సేమ్ అదే గూగుల్ షీట్‌లో. ఫైన్. థాంక్ యూ.